ఈరోజు చాలా మంది ఉంటారు మన జీవితంలో, మా ఊడరా, ఆడరా, ఈడరా, ఈ నా ఫ్రెండు, ఈడు నాకు సహాయం చేస్తాడు, ఈడు నా స్నేహితుడు, ఈడు నా తోడుంటాడు. దయచేసి గమనించండి, అనేక మందిని మన జీవితంలో మనల్ని వెంబడించేమో కానీ వారు మన మేలు కొరకు మనల్ని వెంబడిస్తలే, మన మంచి కొరకు వారు మనల్ని వెంబడిస్తలే. జాగ్రత్త. ఈరోజు చాలా మంది మన జీవితంలో కూడా వాగ్దానాలు చేస్తారు. ఓ నీతో పాటు నేను ఇది చేస్తాను, ఓ నిన్ను అభివృద్ధి పరుస్తాను, ఓ నువ్వే గొప్పడు, నీకు నేను సహాయంగా ఉంటాను, ఓ నీతో పాటు నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఓ నీతో పాటు నేను చదువుతాను, ఓ నీతో పాటు నేను పని చేస్తాను, మన ఇద్దరు కలిసి జాబ్ సర్చ్ చేద్దాం. జాబ్ వచ్చింది, అప్లికేషన్లో ఇద్దరికి కలిపి వెళ్తే మంచిగా ట్రైన్ చివరికి అంటున్నాడు ఒకడికే పోస్ట్. ఏం చేస్తారు? నీతో పాటు ఉంటాను అన్నవాడు నువ్వు తీసుకో పోస్ట్ అంటాడా? వదులుకుంటాడా? మనల్ని పొల్లబెట్టి మనల్ని వెనకబెట్టి, ఇది మానవ బుద్ధి అండి. స్వార్థమే ముఖ్యం మనుషులకి. స్వార్థం వచ్చినప్పుడు ఇంకెవరు మనిషికి కనబడరు. మనుషుడు స్వార్థం అని వచ్చినప్పుడు ఏదైనా చేస్తాడు, ఏదైనా తగ్గిస్తాడు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, మనతో ఉన్న వారందరూ మన వారు కాదు, మనతో తిరిగే వారందరూ మన వారు కాదు, మనతో సహాయం చేస్తున్నానని చెప్పే వారందరూ మన వారు కాదు. వారికి జరగకపోతే ఎవరు పాడైనా పర్వాలేదు, ఎవరు నాశనమైనా పర్వాలేదు. స్వార్థం మనసు, స్వార్థ బుద్ధి, అపవాది బుద్ధి, హేరోదు మనసు. జాగ్రత్త.